నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటున్నాం కదండి. అయితే ఈరోజు వచ్చేసి మనం 27వ అధ్యాయం చదువుకోవాలి. ఒకసారి చూడండి. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వచించెను. కుంభ సంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారం లెత్తుట కష్టము కాదు. నువ్వు తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యములైంచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నువ్వు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడే, బ్రాహ్మణ పరివృత్తుడే, ప్రాయోపవేశ మొనచ్చ నించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాడిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిను ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకం లేదు. విప్రుని హింసించువాడును హింసింప చెయ్యువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును, కాలితో తన్నిన వాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుణ్ణైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నువ్వు వేగమే అంబరీషుని కడకేగము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. సప్తవింశ అధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.